First thing, first of all, good afternoon. Good afternoon. First thing, ఆల్రెడీ నేను ఇంట్రొడక్షన్ క్లాస్లో మాట్లాడాను. ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాను అంతే. దిస్ ఈజ్ అ సబ్జెక్ట్ ఇంట్రడక్షన్. నేను ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తానో ఆ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఈ క్లాస్లో. మరి ప్రీవియస్ క్లాస్ ఏం మాట్లాడారు సార్ మీరు అంటే, సింపుల్ ఇన్స్టిట్యూట్ ఇంట్రో. మా ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటుంది, మేము ఎలా టీచ్ చేస్తాం, ఇన్స్టిట్యూట్లో పాలసీ ఏంటి, ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, ఇవన్నీ మాట్లాడాను నేను. సో మేము టీచింగ్ ఎలా చేస్తాం, ఏ గ్రూప్ వైజ్ టీచింగ్ అని, రివిజన్ ఎగ్జామ్స్ ఉంటాయి, వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాయి, వీ కండక్ట్ వీకెండ్ ఎగ్జామ్స్ అండ్ వీ కండక్ట్ రివిజన్ ఎగ్జామ్స్ అండ్ అబౌట్ అవర్ మెటీరియల్. ఇదంతా ఇంట్రో క్లాస్లో అయిపోయింది. దట్ ఈస్ ద ఓవరాల్ ఇన్స్టిట్యూట్ ఇంట్రడక్షన్ అంటారు. రైట్ నౌ we are going to discuss subject introduction. సార్ అసలు ఏంటి మీ సబ్జెక్ట్ ఏంటి, మీరు ఎలా టీచ్ చేస్తారు ఆ సబ్జెక్ట్? సో ఫస్ట్ థింగ్, సో సబ్జెక్ట్ ఇంట్రో. అసలు మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు ఏంటి అనేది, ఈ సబ్జెక్ట్ నేచర్ ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ సబ్జెక్ట్, అండ్ హౌ ద టీచింగ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ హౌ ద మెటీరియల్ ఎలా ఉంటుంది, ఎలా చదవాలి మెటీరియల్, అండ్ హౌ ద క్లాసెస్ విల్ బి, ఎలా క్లాసెస్ కండక్ట్ అవుతాయి, క్లాసెస్ ఎలా చెప్తారు మీరు, హౌ ద క్లాసెస్ విల్ బి. సో క్లాసెస్ ఎలా కండక్ట్ అవుతాయి, అసలు ఎలా చెప్తారు మీరు. ఈ 4 పాయింట్స్ ఈరోజు డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, ఏ సబ్జెక్ట్స్ నేను టీచ్ చేస్తాను సార్? విచ్ సబ్జెక్ట్స్ సార్? నేను ఏ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తానంటే సిఏ అండ్ సిఎంఏ. సిఎంఏ ఇంటర్ లెవెల్లో డిటి ఐడిటి అనే ఒక సబ్జెక్ట్, రెండు ఒకటే సబ్జెక్ట్. డిటి ఐడిటి రెండు ఒకటే సబ్జెక్ట్, ఇదొకటి. అండ్ ఆడిటింగ్ అనే ఇంకొక సబ్జెక్ట్. ఒక గ్రూప్లో డిటి ఐడిటి గ్రూప్ 1లో ఉంటే గ్రూప్ 2లో ఆడిటింగ్ ఉంటుంది. ఫైనల్ లెవెల్లో సిఏ ఆర్ సిఎంఏ ఫైనల్ లెవెల్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిటి ఐడిటి సేమ్ అదే సబ్జెక్ట్ ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ సిఏలో ఆడిటింగ్, అక్కడైతే కాస్ట్ ఆడిట్ అని ఉంటుంది, సిఎంఏలో ఆ పర్టిక్యులర్ టాపిక్. అంటే ఇంటర్ లెవెల్లో ఫైనల్ లెవెల్లో సేమ్ ఈ 2 సబ్జెక్ట్సే నేను డిస్కస్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ పాయింట్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది సబ్జెక్ట్? ఫస్ట్ డిటి గురించి మాట్లాడతాను ఈరోజు. డైరెక్ట్ టాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ టాక్సెస్. సిఏ ఇంటర్లో గ్రూప్ 1లో ఉంటుంది ఈ సబ్జెక్ట్, సిఎంఏ ఇంటర్లో కూడా గ్రూప్ 1లో ఉంటుంది ఈ సబ్జెక్ట్. ఎన్ని మార్క్స్కి ఉంటుంది సార్ అంటే, బోత్ సిఏ అండ్ సిఎంఏ వాళ్ళకి ఇది 100 మార్క్స్కి ఉంటుంది. నాకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, మిగతా సార్ వాళ్ళకి నాకు కంపేర్ చేస్తే ఒక అడ్వాంటేజ్ ఉంది నాకు. ఏంటి సార్ అడ్వాంటేజ్ అంటే, ఇద్దరికి సిఏ వాళ్ళకి సిఎంఏ వాళ్ళకి ఈ పేపర్ సేమ్ సిలబస్. అదే మీరు అకౌంట్స్ చూడండి, సిఏ వాళ్ళకి సిఎంఏ వాళ్ళకి డిఫర్ అవుతుంది అకౌంట్స్. సో అదే మీరు వేరే సబ్జెక్ట్ ఎవరన్నా చూడండి, లా చూడండి, సిఏ వాళ్ళకి సిఎంఏ వాళ్ళకి డిఫర్ అవుతుంది. లా కూడా సిఏ వాళ్ళకి సిఎంఏ వాళ్ళకి డిఫర్ అవుతుంది. అలా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి ఒక సబ్జెక్ట్కి ఇంకో సబ్జెక్ట్కి, లేదా చిన్న డిఫరెన్సెస్ అయినా ఉంటాయి. బట్ డిటి ఐడిటి సబ్జెక్ట్ అనేది సిఏ వాళ్ళకి సిఎంఏ వాళ్ళకి సేమ్ ఉంటుంది. సో అది ఓవరాల్గా నేను చెప్పబోయేది. ఫస్ట్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది సబ్జెక్ట్ సార్? ఏంటి నేచర్ ఆఫ్ ది సబ్జెక్ట్? సో ఇప్పుడు అది చెప్పే ముందు మీ అందరిని ఒక క్వశ్చన్ అడుగుతా నేను, మీరు ఫ్రాంక్గా ఆన్సర్ చేయాలి, ఆలోచించుకొని. మీకు థియరిటికల్ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందా, ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్ అంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం అనే సబ్జెక్ట్ ఎక్కువ, అంటే థియరీ
ప్రాబ్లమాటిక్. ఈ రెండిట్లో ఏది బాగా ఇంట్రెస్ట్? రెండు ఇంట్రెస్ట్ ఉంటాయి చాలామందికి. ఏది బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది? థియరిటికల్ సబ్జెక్టా, ప్రాబ్లమాటిక్ సబ్జెక్టా? చెప్పాలి. థియరీ సబ్జెక్ట్ ఎక్కువ ఇంట్రెస్టా మీకు, ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్ ఎక్కువ ఇంట్రెస్ట్? మీరు అన్మ్యూట్ చేసి అయినా చెప్పొచ్చు, చాట్ బాక్స్లో అయినా చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. డిపెండ్స్ ఆన్ సబ్జెక్ట్ కాదమ్మా, డిప్లొమాటిక్. సరే ఇప్పుడు ఎట్లుంటుందంటే, డిప్లొమాటిక్ ఆన్సర్ నేను చెప్తాను. రెండిట్లో ఏది కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో అది చెప్పాలి. డిప్లొమాటిక్ ఆన్సర్ కోసం కాదు కదా నేను చెప్పేది. నేను ఉన్నాను, నాకు ఏ సబ్జెక్ట్ అయినా ఇష్టమే, కానీ అన్నిట్లోనూ బెస్ట్ ఏది ఇష్టం అంటే సెలెక్ట్ చేసుకున్నాం అలా కదా. ప్రాబ్లం థియరీ ప్రాబ్లం. సో ద థింగ్ ఈస్, డైరెక్ట్ యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ యాక్సెస్ ఆర్ థియరిటికల్ అండ్ ప్రాబ్లమాటిక్ నేచర్ ఆఫ్ ది సబ్జెక్ట్. రెండు థియరీ యాజ్ వెల్ యాజ్ ప్రాబ్లమ్స్ రెండు ఉంటాయి. థియరీ క్వశ్చన్స్ అడుగుతాడు, ప్రాబ్లమ్స్ కూడా అడుగుతాడు, రెండు కాంబో. అందుకని సబ్జెక్ట్ స్పెషల్గా ఉంటుంది. మీరు అకౌంట్స్ తీసుకున్నారు, ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్, థియరీ క్వశ్చన్స్ ఉండవు చాలా వరకు. సార్ మీరు కాస్టింగ్ తీసుకున్నారు, ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్. మీరు ఆడిటింగ్ తీసుకున్నారు, మొత్తం థియరిటికల్ సబ్జెక్ట్, ప్రాబ్లమ్స్ ఉండవు అక్కడ. లా తీసుకున్నారు, ప్రాబ్లమ్స్ ఉండవు, థియరీ ఉంటుంది. కానీ డైరెక్ట్ యాక్సెస్, ఇండైరెక్ట్ యాక్సెస్ చూసారా మీరు? సార్ ఇక్కడ థియరీ ఉంటుంది, ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇండైరెక్ట్ యాక్సెస్కి వెళ్తే మీరు హాఫ్ ఆఫ్ ది సబ్జెక్ట్ క్వశ్చన్స్ ఇస్ థియరీ క్వశ్చన్స్. డైరెక్ట్ యాక్సెస్లో కూడా థియరీ క్వశ్చన్స్ ఉంటాయి, సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఈ సబ్జెక్ట్ నేచర్ ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏమనుకుంటున్నాం మనం? వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది సబ్జెక్ట్ అనుకున్నాం కదా. ద నేచర్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఈస్ థియరీ అండ్ ప్రాబ్లమాటిక్. అండ్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్ అవుతుంది. ఎందుకు అంటే, వాట్ ఎవర్ వీ లెర్న్, మనం ఏది నేర్చుకుంటామో అది బయట చాలా ఉపయోగపడుతుంది. అండ్ బయట వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐటీ రిటర్న్స్ టైం, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. సో మీరు ఈ క్లాస్లో నేర్చుకున్నది ఎంతో కొంత ఒకటో పాయింట్, రెండో పాయింట్ మనం బయట వాళ్ళకి, మన పేరెంట్స్ రిటర్న్ వేసినప్పుడు మనకు తెలుసు, నాకు తెలుసు అది అని చెప్పుకునే స్కోప్ ఉంటుంది ఇక్కడ. సో డైరెక్ట్ యాక్సెస్, ట్యాక్స్ అనేది అందరికి ఇంట్రెస్టింగ్ టాపికే. ట్యాక్స్ అనేది అందరికి ఇంట్రెస్టింగ్ టాపికే కదా. ఎందుకు? ట్యాక్స్ కడితే అమ్మ ట్యాక్స్, మీరు నిజంగా చెప్పాలి ఇప్పుడు, మీరు ట్యాక్స్ నిజంగా పే చేస్తారా, పే చేయరా నిజాయితీగా? 1 crore రూపీస్ వచ్చింది మీకు, అందులో 30 lakhs గవర్నమెంట్కి ఇచ్చేయాలి ట్యాక్స్ అని. చాలా తక్కువ చెప్పాను నేను. 1 crore రూపీస్లో 30 lakhs గవర్నమెంట్ ఇచ్చేయాలి. మీరు ట్యాక్స్ పే చేస్తారా, పే చేయరా నిజాయితీగా? మీరు ఆర్ మీ క్లయింట్ ద్వారా ప్లే చేయిస్తారా, చేయొచ్చా? ఎస్ ఆర్ నో టైప్ చేయండి అమ్మా. ఎస్ ఆర్ నో. ట్యాక్స్ పే చేస్తారా, పే చేయరా? మీకు చాలా డబ్బులు ఉన్నాయి, మీరు నిజాయితీగా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తారా, చేయరా? నిజాయితీగా ఎంత ఉంటే అంత. ఓకే, వచ్చిన గొడవ సార్ రికార్డ్ చేస్తున్నారు అని. ఇది రికార్డ్ అవుతుంది, రేపు పొద్దున మీ ఐటీ రిటర్న్స్ వేసేది నేనే, మరి మీరు వేసుకుంటారేమో. సో అప్పుడు చెప్తా, ట్యాక్స్ కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి రూపాయితో సహా పే చేయాలంటాను. అప్పుడు మీరు ఏం మాట్లాడతారో అప్పుడు చూస్తా. నేనంటే నిజాయితీ పరుణ్ణి, మంచోడిని కాబట్టి నేను పే చేస్తున్నా అమ్మా. మీరు చూద్దాం, లెట్స్ డూ. సో లెట్స్ సీ అమ్మా. దెన్ డైరెక్ట్ యాక్సెస్, ఇండైరెక్ట్ యాక్సెస్, 2 parts ఉన్నాయి. 2 subjects, నేచర్ ఒకటే ఉంటుంది సార్. చాలా ట్రెండీ టాపిక్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్. లైవ్ సబ్జెక్ట్. లైవ్ సబ్జెక్ట్ అంటే ఏంటి సార్ అంటే, బయట మనం ఏదైతే నేర్చుకున్నామో అది బయట అప్లై చేయొచ్చు ఇమీడియట్గా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు ఏదో నేర్చుకుంటూ ఉంటాం, మనకు అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది, నిజంగా బయట ఉంటాయా, నిజంగా బయట పనికి వస్తాయా మనకి? అట్లా కాదు, నువ్వు డైరెక్ట్ యాక్సెస్లో నేర్చుకున్న ప్రతి పాయింట్ నువ్వు లైవ్గా అప్లై చేయొచ్చు అప్పటికప్పుడు. అది లైవ్ సబ్జెక్ట్ అంటారు దీన్ని. ఇప్పుడు జరుగుతున్నది, అందరూ యూజ్ చేస్తున్నది, సొసైటీలో ఉన్నది, బుక్లో రాసుకొని చదువుకుంటాం, లైవ్ సబ్జెక్ట్. అప్పటికప్పుడు అప్లై చేయొచ్చు, అవుట్డేటెడ్ కాదు ఇది. హిస్టరీ అవుట్డేటెడ్, ఎప్పుడో జరిగింది చదువుకుంటున్నాను, ఇది అవుట్డేటెడ్ కాదు, లైవ్ సబ్జెక్ట్. సో దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది సబ్జెక్ట్. అండ్ వాట్ ఈస్ ద సెకండ్ పాయింట్? ద టీచింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, రైట్? టీచింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది?
ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది, మీరు ఎలా టీచ్ చేస్తారు. ఐ టీచ్ ఇన్ ఇంటరాక్టివ్ మోడ్. ఇంటరాక్టివ్ మోడ్ అంటే ఏంటి సార్ అంటే, ఐ క్రియేట్ అ సినారియో అండ్ ట్రై టు ఇన్వాల్వ్ యూ ఇన్ దట్ సినారియో. ఒక సినారియో క్రియేట్ చేసి అందులో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు మీ అందరు పార్టిసిపేట్ చేసి మీ ఒపీనియన్స్ చెప్తారు దాని మీద. అప్పుడు నేను ఆ సినారియోకి సంబంధించి యాక్ట్లో ఏం రాశాడో చెప్తాను. ప్రొవిజన్ అంటే ప్రొవిజన్ ఏమవుతుంది సార్ అంటే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ దిస్ వన్ సార్, ఒక ప్రొవిజన్ చెప్పేటప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ప్రతిదానికి ఒక స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీ టేక్ దిస్ వన్, ఒక పర్టిక్యులర్ ట్యాక్స్ రేట్ పెడుతున్నారు సార్ మనం. ఆ ట్యాక్స్ రేట్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అని ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ సినారియో క్రియేట్ చేసినప్పుడు మీరు ఎలా రెస్పాండ్ అవుతారనేది పాయింట్. ఇక్కడ నేను మిమ్మల్ని రెక్టిఫై చేసేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానమ్మా, నేను చిన్నప్పుడు మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, క్లాస్లో కూర్చునేవాడిని, ఫ్యాకల్టీ ఏమన్నా అడుగు నేను మాట్లాడేవాడిని కాదు, అసలు ఛాన్సే లేదు, అలా వింటూ ఉండేవాడిని. దాని తర్వాత తెలిసింది నాకు ఏంటంటే, ఒక్క సైడే నేను నేర్చుకుంటున్నా కాన్సెప్ట్. నేను థింకింగ్ క్యాపబిలిటీ డెవలప్ అవ్వాలా, నాకు ఆ బుక్లో ఉన్నది వచ్చింది, ఫ్యాకల్టీ చెప్పింది అర్థమైంది, అంతేగాని నాకంటూ ఒక థింకింగ్ క్యాపబిలిటీ రాలా. ఎందుకు రాలేదని బ్యాక్ అండ్ అనాలిసిస్ చేసుకుంటే నాకు తెలిసింది ఏంటంటే, నేను ఓన్గా థింక్ చేయాలా సబ్జెక్ట్ని, వాళ్ళ థింకింగ్ని అడాప్ట్ చేసుకున్నా అంతే నేను. తర్వాత నేను కూర్చొని ఆ సబ్జెక్ట్ చదువుకున్నప్పుడు దెన్ ఐ రియలైజ్ ఓకే, నాకంటూ ఒక థింకింగ్ పవర్ ఉంటుంది. అప్పుడు నేనేం చేసేవాడిని, ఆ టాపిక్ చూసినప్పుడు నాకు ఎగ్జాంపుల్ క్రియేట్ అయ్యేది బ్రెయిన్లో. అట్ ది సేమ్ టైం ఆ టాపిక్ ఎలా ఏంటి అని విజువలైజేషన్ వచ్చేది. ఆ టాపిక్ ఫ్యాకల్టీ చెప్పిన దానికంటే ది బెస్ట్గా ఒక క్లారిటీ వచ్చేసేది నాకు. నా నా అండర్స్టాండింగ్ అది. ఫ్యాకల్టీ వేస్ట్ అని నేను అనట్లేదు. ఫ్యాకల్టీ నాకు ఒక బేసిక్ ఫౌండేషన్ వేశాడు, దానిపై నేను బిల్డింగ్ కట్టాను అంతే. అలా ప్రతి టాపిక్ మీద నేను ఓన్ అండర్స్టాండింగ్ తీసుకొచ్చుకున్నాను. యాక్చువల్లీ అది క్లాస్లోనే జరగాల్సింది, బట్ అప్పట్లో అంత స్కోప్ ఉండేది లేదు. ఫ్యాకల్టీ ఇంటరాక్టివ్ మోడ్ టీచింగ్ అనేది చేయరు మాకు. అప్పుడు ఏమవుతుంది అంటే, చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, వినేవాడు వింటాడు, లేకపోతే లేదు. సో అప్పుడు ఎలా అవుతుంది, చిన్నపిల్లలు అప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉండి ఇన్వాల్వ్ చేస్తే వినే వాళ్ళమేమో అనిపించేది. దెన్ ఐ హ్యావ్ డిసైడెడ్ టీచింగ్ అంటే ఇట్లా కాదు, ఇంటరాక్టివ్ మోడ్ ఉండాలి, ఇన్వాల్వ్ చేయాలి వాళ్ళకంటే. సార్ నేను ఇంత చేసినా క్లాస్లో ఉన్న వాళ్ళందరూ ఇంటరాక్ట్ అవ్వరు, అది నాకు తెలుసు. కొంతమందికి చెప్తూ ఉంటారు, ఇప్పుడు ఏవైతే చెప్పారో అవి నిజంగా ఉండవమ్మా ప్రపంచంలో, వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏంటి సార్ అవి? సార్ నేను ఇంట్రోవర్ట్ సార్, నాకు మొహమాటం, నాకు సిగ్గు, నాకు ఇవన్నీ ఉంటాయి అందరి దగ్గర. అసలు ప్రపంచంలో ఈ పదాలు లేవు తెలుసా, నువ్వు అడాప్ట్ చేసుకున్నావు, నీ చేతకంతనానికి పెట్టిన పేర్లు ఇవన్నీ నేను అంటాను. సో సార్ ఏంటి తిడుతున్నావు ఫస్ట్ రోజు క్లాస్లోనే అంటే, తిట్టట్లేదు చెప్తున్నాను. సో ఎందుకు అంటే, నా సావు నేను చేస్తా అనేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇవి కూడా పట్టించుకోరు, నువ్వు చెవులు మూసుకో కాసేపు అంతే. సో అంటే సార్ వెరీ సింపుల్, యూ హ్యావ్ ఏ టీచింగ్ ప్యాటర్న్ దట్ ఈస్ అ సక్సెస్ఫుల్ ప్యాటర్న్, అండ్ దాన్ని ఫాలో అయ్యి చాలామంది స్టూడెంట్స్ డిటి అనేది చాలా క్లారిటీగా నేర్చుకున్నారు. నా స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఏదైతే టెస్ట్ పెడతారో అందులో టాప్ 10లో కూడా వచ్చారు. సేమ్ నా స్టూడెంట్సే అసలు డిటి అనేది తెలియకుండా కూడా క్లాస్లో ఉన్న వాళ్ళు చాలామంది. వాడు ఒక్కరోజు కూడా క్లాస్కి రాడు, వాడు అమ్మాయిల కోసమే క్లాస్కి వస్తాడు. సో అలాంటి వాళ్ళు నేను క్లాస్లో ఉంచను, నేనంటేనే భయపడేలా చేస్తాను. సో సింపుల్, ఇద్దరు నా స్టూడెంట్సే. చదివే వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్గా చదువుకున్నారు, బాగా నేర్చుకున్నారు. చదవని వాళ్ళు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్టడీస్ అంటే వాళ్ళు కూడా నా క్లాస్లో ఉన్నారు. సగం సగం చదివే వాళ్ళు ఉన్నారు. సార్ వీళ్ళిద్దరు బెస్ట్ అండి, అసలు చదవనోడు బెస్టే, బాగా చదివినోడు బెస్టే. ఈ సగంలో ఉంటాడు చూడండి, వాడు బెస్ట్. అది చేయడు ఇది చేయడు, మధ్యలో ఉంటాడు, ఎంజాయ్ చేయడు, ఇటు స్టడీస్ బాగా చదవడు, అది చేయడు ఇది చేయడు. నువ్వు మాత్రం మధ్యలో ఉండొద్దు, చదివితే బాగా చదువు, లేకపోతే అసలు వదిలేసాయి, మధ్యలో అయితే అసలు ఉండొద్దు. నేను అదే చెప్పేది. నువ్వు సిగ్గు మొహమాటం నేను పార్టిసిపేట్ చేయను అంటే బెటర్ క్విట్ ద కోర్స్, ఎందుకంటే నీకు ఈ కోర్స్ సెట్ కాదు. ఏదైనా మూకీ డ్రామా కోర్సులు ఉంటాయి, అంటే నువ్వు మాట్లాడకుండా సైలెంట్గా ఉండి పని అయిపోయే కోర్సులు ఉంటాయి, ఆ జాబులు చేసుకో. మన ఫీల్డ్ అయితే నీకు సెట్ కాదు, ముందే చెప్తున్నా. నువ్వు ఇక్కడ నుంచే పార్టిసిపేట్ చేయడం నేర్చుకో, క్వాలిఫై అయిన తర్వాత నేర్చుకుంటాను, ఇవన్నీ తర్వాత సంగతి. యు ఆర్ క్యాపబుల్, అండ్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ యూ కెన్ ఆల్సో డూ, రైట్? ఎందుకంటే నన్ను బయట చూడండి అమ్మా, ఇంట్రావర్ట్ అంటే డెఫినేషన్ ఏంటో తెలుస్తుంది మీకు. అంటే నేను ఎవరితో మాట్లాడిన అసలు బయట కానీ ఎక్కడ ఐ డోంట్ టాక్. బట్ ఒకసారి స్టేజ్ వచ్చి టీచింగ్ ఇట్ ఈస్ మై వర్క్ అన్నప్పుడు, ఆర్ పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు, అడ్మిషన్ స్టూడెంట్తో మాట్లాడేటప్పుడు, అప్పుడు తెలుస్తుంది క్యాపబిలిటీ ఏంటి, ఎంతవరకు నేను కమ్యూనికేట్ చేయగలను. నా టీచింగ్ చూస్తే తెలుస్తుంది ఫస్ట్.
అది నువ్వు బయట చూడమ్మా, స్ట్రేంజర్స్తో చూడు, ఒక ముక్క కూడా మాట్లాడి నేను పక్కకి వెళ్ళిపోతాను. బికాస్ మైండ్ సెట్ అలాంటిది. నాకు తెలుసు ఇంట్రావర్ట్, ఈ భయపడటం సిగ్గుపడటం అనేది ప్రపంచంలో లేని పదాలు అవన్నీ. సో వైల్ ఐఎమ్ వర్క్, సో ఐఎమ్ ది బెస్ట్ అమ్మా. ఇప్పుడు ఒక సినారియో క్రియేట్ చేద్దాం. ఎందుకు ఇదంతా శృతి చెప్పాను నేను అంటే, పార్టిసిపేట్ చేస్తామని, రైట్? సో నా టీచింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, రైట్, పార్టిసిపేట్. సార్ ఏం లేదు, సో ఏం ఏం డయాగ్రామ్ వేస్తున్నానంటే, ఒక డయాగ్రామ్ వేస్తాను, అది ఏంటో చెప్పండి. ఏంటమ్మా ఇది? ఏంటమ్మా అది? అర్థమైంది అందరికి? చాలా మందికి అర్థం కాలేదమ్మా. ఎవరో ఒకరు టైప్ చేయండి, అర్థమైపోతుంది మిగతా వాళ్ళకి. మ్యాప్, ఇండియా మ్యాప్. ఓకే, ఇట్ ఈస్ ఇండియా మ్యాప్, రైట్. దిస్ ఈజ్ ఆస్ట్రేలియా, రైట్, అండ్ దిస్ ఈజ్ ఇండియా. ఓకేనా? రైట్. వన్ పర్సన్ ఇలా షిప్ వేసుకొని, ఈ షిప్లో ఎవరిని తీసుకొచ్చాడు సార్ అంటే, ఆస్ట్రేలియా పీపుల్ని షిప్లో ఎక్కించుకున్నాడమ్మా. టికెట్ కూడా ఆస్ట్రేలియా కలెక్ట్ చేశాడు. ఒక షిప్ ఆస్ట్రేలియా వాళ్ళని షిప్లో ఎక్కించుకున్నాడు. ఏమని చెప్పాడు సార్ అంటే, ఇండియాలో ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ని మీకు చూపిస్తాను, చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆస్ట్రేలియాలో టికెట్ కలెక్ట్ చేసి ఆ షిప్లో వాళ్ళందరిని ఎక్కించుకొని ఇండియా తీసుకొచ్చాడు. ఇండియాలో ఆ బ్యూటిఫుల్ ప్లేస్ చూపించాడు. అక్కడ ఒక మహానుభావుడు ఉంటాడు, ప్రవీణ్ సార్, ఆయన కూడా చూడండి అని చెప్పేసి నన్ను కూడా చూపించారు. ఊరికే ఎగ్జాంపుల్ అమ్మా. వెళ్ళిపోయారు. సో దే కేమ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, దే విజిటెడ్ ఇండియా, అదే కదా టూరిజం అంటే. అండ్ దే వెంట్ బ్యాక్ టు ఆస్ట్రేలియా. టికెట్ ప్రైస్ కానీ అవన్నీ కానీ ఆస్ట్రేలియాలోనే కలెక్ట్ చేశాడు అతను. చక్కగా ఆస్ట్రేలియాని కౌంట్ చేసుకుంటూ ఉన్నాడు ఎంత డబ్బులు వచ్చినాయి ఏంటి. దిస్ వాజ్ హ్యాపెండ్. మై క్వశ్చన్ ఈస్, వేర్ దట్ ఇన్కమ్ ఈజ్ టాక్సబుల్? ఎక్కడ టాక్సబుల్ అవుతుంది? ఏ కంట్రీలో? ఆస్ట్రేలియాలో టాక్సబుల్ అవుతుందా, ఇండియాలో టాక్సబుల్ అవుతుందా? వాళ్ళకి ఏం చెప్పి డబ్బులు తీసుకున్నాడు? ఇండియాని చూపిస్తానని డబ్బులు తీసుకున్నాడు. ఎక్కడ తీసుకున్నాడు? ఆస్ట్రేలియాలో తీసుకున్నాడు. తీసుకున్న అతను ఎవరు? ఆస్ట్రేలియా అతను. ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఆస్ట్రేలియా వాళ్ళు. కానీ వాళ్ళు వచ్చింది ఎక్కడికి? ఇండియాకి. వేర్ ద ఇన్కమ్ ఈస్ టాక్సబుల్? ఈజ్ ఇట్ ఇన్ ఆస్ట్రేలియా ఆర్ ఈజ్ ఇట్ ఇన్ ఇండియా? అందరు పార్టిసిపేట్ చేయాలి. సార్ మీరు ఇంకా టీచింగే చెప్పలేదు కదా, సబ్జెక్ట్ చెప్పలేదు కదా, అప్పుడే ఎలా అడుగుతున్నారు క్వశ్చన్? నేను ఇంక చెప్పలేదు, నీ ఒపీనియన్ చెప్పంటున్నాను. అట్లే ఉందో నేను తర్వాత చెప్తాను. సో యువర్ ఒపీనియన్, జస్ట్ యువర్ ఒపీనియన్. యు ఆర్ ఏ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, వాట్ విల్ యూ డూ? సంబడి సే ఆస్ట్రేలియా, సంబడి. రైట్, ఐ క్రియేట్ దిస్ సినారియో. ఏమవుతుంది ఇలా క్రియేట్ చేస్తే అంటే, నీకు ఫస్ట్ ఇంట్రెస్ట్ వస్తుంది. నేను చెప్పింది రైటా రాంగ్గా తెలుసుకోవాలనిపిస్తుంది. రైట్ అయితే ఎస్ నేను కరెక్ట్గా గెస్ట్ చేశాను, అదే యాక్ట్లో ఉంది. రాంగ్ అయితే ఓహో ఇలా థింక్ చేస్తారా, యాక్ట్లో ఇలా అనుకుని రాసారా, రీజన్తో సహా చెప్తాను కదా, అప్పుడు నీకు ఎస్టాబ్లిష్ అవుతుంది పాయింట్. ఆన్సర్ నేనైతే ఇప్పుడు చెప్పబోను, అది సింపుల్గా చెప్పే పాయింట్ కాదు, మీకు సెకండ్ చాప్టర్లో వస్తుంది. ఓకేనా? సెకండ్ చాప్టర్లో విత్ రీజన్ సేమ్ ఎగ్జాంపుల్ మళ్ళీ తీసుకుంటా. అప్పుడు నేను అడుగుతా, ఈ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ అడిగాను ఎప్పుడు అని అడుగుతా. నువ్వు అప్పుడు చెప్పాలి, ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇదే సార్ అని. ఓకే, సో ఇలా ఇలా ఒక సినారియోని క్రియేట్ చేసి నేను ఇన్వాల్వ్ చేస్తాను ఫస్ట్. అంటే నేను టాపిక్ చెప్పకముందే ఆ టాపిక్ గురించి నీకు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాను. నువ్వు ఈగర్గా వెయిట్ చేస్తావు, ఏం చెప్తాడని. ఇప్పుడు అది తెలుసుకోవాలనిపిస్తుంది నీకు, అది అసలు ఏంటి అని. కానీ నేను చెప్పను. సో ఆ ఈగర్నెస్ క్రియేట్ చేస్తాను. దేర్ ఆఫ్టర్ రివీల్ ద కాన్సెప్ట్.
యాక్ట్లో ఏముందో చెప్తాను, దానికి ఆన్సర్ ఏంటో చెప్తాను. సో దీనివల్ల నీకు సబ్జెక్ట్ బాగా రీచ్ అవుతుంది. దిస్ ఈస్ ద ఇంటరాక్టివ్ మోడ్ ఆఫ్ టీచింగ్. నా టీచింగ్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. నేను ప్రతిదీ ఇంటరాక్టివ్ మోడ్ ఆఫ్ టీచింగ్ అని చెప్తాను. ఫస్ట్ నేను ఇన్వాల్వ్ చేస్తాను, పార్టిసిపేట్ చేయనిస్తాను. దెన్ దేర్ ఆఫ్టర్ ఐ గైడ్ యూ. అంటే ఒక ఫ్రెండ్లీ నేచర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు ఉంటుంది నా టీచింగ్. అడుగుతాను, చెప్తావు, నువ్వు అడుగుతావు, నేను చెప్తా, ఇలా ఒక ఫ్రెండ్లీ నేచర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యి ఫ్రెండ్గా వెళ్ళిపోతుంది. సో పాస్ట్ స్టూడెంట్స్ కూడా అంటారు, సార్ ఏదో కబుర్లు చెప్పుకున్నట్టు ఉంది కానీ క్లాసు అంత హార్డ్గా లేదు సార్ డిటి, బికాస్ డిటి ఈజ్ అ వాస్ట్ సబ్జెక్ట్ అండ్ వెరీ టిపికల్ సబ్జెక్ట్. బట్ నేను దాన్ని ఒక సింప్లెస్ట్ మేనర్లో చాలా చాలా రియలిస్టిక్గా నీకు అర్థమయ్యే, నీకు అప్రోచ్ అయ్యే ఎగ్జాంపుల్తో నేను చెప్తాను. ద పాయింట్ ఈస్ క్రియేటింగ్ ద సినారియో అండ్ మేకింగ్ యూ టు పార్టిసిపేట్ ఇన్ దట్ సినారియో ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆ ఎగ్జాంపుల్కి నువ్వు కనెక్ట్ అయ్యి పార్టిసిపేట్ చేస్తావో నీకు ప్రొవిజన్ ఈజీగా అర్థమైపోతుంది. ఇది మటుకు షూర్. దట్ ఈస్ ద థింగ్. సో నా టీచింగ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది. ఇంకొక సినారియో క్రియేట్ చేస్తాను, దానికి కూడా చెప్పు. సార్ ఆన్సర్ చెప్పరు కానీ నీకు అర్థమవుతుంది. ఇవన్నీ నేను మళ్ళీ అడుగుతానమ్మా, జాగ్రత్తగా వినాలి. ఇన్ ఇండియా అగ్రికల్చర్ ఇన్కమ్ ఈస్ ఎగ్జంప్టెడ్. మా ఇండియాలో అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంటే అది ఎగ్జంప్టెడ్, అంటే ట్యాక్సబుల్ కాదు, ట్యాక్స్ ఉండదు. ఎగ్జంప్టెడ్ అంటే ట్యాక్స్ ఉండదు అని తర్వాత వస్తుందిలే, నేను చెప్తాను. ఇప్పుడు నేను ఒక ఇన్కమ్ చెప్తాను, అది అగ్రికల్చర్ ఇన్కమా కాదా చెప్పు చాలు. అగ్రికల్చర్ ఇన్కమ్ అయితే ఎగ్జంప్టెడ్, ఓకేనా? ఒక ఎకర్ ఉంది, దాంట్లో ప్యాడీ క్రాప్ వేసాను నేను. ప్యాడీ వచ్చింది, కట్ చేశాను, బ్యాగ్స్లో ప్యాక్ చేశాను, మార్కెట్లో సేల్ చేశాను. ఎంత వచ్చింది? 5 lakhs వచ్చింది. 1 acreకి 5 lakhs రావులే, ఎగ్జాంపుల్. సో 5 lakhs వచ్చింది. సో ఇప్పుడు ఈ ఇన్కమ్ అగ్రికల్చర్ ఇన్కమా కాదా? ఈజ్ ఇట్ ద అగ్రికల్చర్ ఇన్కమ్ ఆర్ నాట్ చెప్పాలి, అందరూ టైప్ చేయాలి. ఈజ్ ఇట్ ద అగ్రికల్చర్ ఇన్కమ్ ఆర్ నాట్? ప్యాడీ క్రాప్ వేసాను, ప్యాడీ కట్ చేశాను, ప్యాక్ చేశాను, సేల్ చేశాను. ఈజ్ ఇట్ ద అగ్రికల్చర్ ఇన్కమ్ ఆర్ నాట్? అందరూ చెప్పాలి. సింపుల్ క్వశ్చన్ అడిగాను, మీరు చెప్పాలి. వెరీ సింపుల్ క్వశ్చన్. ప్యాడీ అండ్ ఎస్ యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ అండి, ఇట్స్ అగ్రికల్చర్ ఇన్కమ్. కానీ నా క్వశ్చన్ అది కాదు. ఇప్పుడు వస్తుంది నా క్వశ్చన్, ఇప్పుడు వస్తుంది. అందరు టైప్ చేస్తున్నారు, టైప్ చేయనియండి. ఇప్పుడు వస్తుంది నా క్వశ్చన్. ఇప్పుడు నేను చెప్పేది అగ్రికల్చర్ ఇన్కమా కాదా చెప్పండి. సో సేమ్ అలాగే వాళ్ళ ఫ్రెండ్ది కూడా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, సేమ్ అలాగే వాళ్ళ ఫ్రెండ్ది కూడా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది కదా, డెఫినెట్లీ ఉంటుంది. కానీ అతను ప్యాడీ క్రాప్ వేలా. ఈ అగ్రికల్చర్ ఇవన్నీ నష్టం వస్తున్నాయి, పెట్టుబడి కూడా రావట్లేదు, ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు, ఐ లీవ్ దట్ అగ్రికల్చర్ ల్యాండ్. అలా వదిలేశాడు. అలా వదిలేస్తే ఏమైందో మీరే చెప్పండి, నేను డయాగ్రామ్ వేస్తా. ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ డయాగ్రామ్స్ యాక్చువల్లీ. చిన్నప్పుడు కూడా చాలా ప్రైజెస్ వచ్చినాయి. కొంతమంది బాగా వేసావని ఇచ్చారు, కొంతమంది ఇంకా వేయొద్దని కూడా ఇచ్చారు ప్రైజెస్. అది మరి మీరు డిసైడ్ చేయాలి, నేను డయాగ్రామ్స్ ఎటో చేస్తాను ఏంటో చెప్పండి, అప్పుడు దాన్ని బట్టి అర్థమైంది. ఏమైంది కొంతకాలం అలా వదిలేస్తే ఏమైంది కొంతకాలం అలా వదిలేస్తే? కొన్ని ఇయర్స్, ఒక 5 years అలా వదిలేశాడు ల్యాండ్ని. ఏమైంది? పిచ్చి మొక్కలు వస్తాయా? రైట్. పిచ్చి మొక్కలతో పాటు ఆంధ్ర సైడ్ అయితే మీది ఎటు సైడు? మీ ఏరియా గుంటూరు సైడ్ అయితే పిచ్చి మొక్కలతో పాటు వేప చెట్లు వస్తాయి, తుమ్మ చెట్లు, వేప చెట్లు జనరల్లీ కదా, కామన్. ఈ మనకి కోస్టల్ ఏరియా సైడ్ కానీ అది గుంటూరు సైడ్ కానీ, మీకు మరి తెలంగాణ సైడ్ ఏ మొక్కలు వస్తాయో నాకు తెలియదు, బట్ ఆంధ్ర సైడ్ అయితే అలా ల్యాండ్ని వదిలేస్తే తుమ్మ చెట్లు అని ఉంటుందండి. తుమ్మ చెట్లు, వేప చెట్లు విపరీతంగా వచ్చేస్తాయి మీకు. వేప చెట్టు అయితే గ్యారంటీ వస్తుంది, తుమ్మ చెట్లు వస్తాయి. మీకు తెలుసో లేదో ఏం చేయొచ్చు ఆ తుమ్మ చెట్లని, వేప చెట్లని పెద్దగా అయిపోయినాయి, ఏం చేయొచ్చు? ఇన్కమ్ వస్తుంది. ఏం చేస్తే వస్తుంది చెప్పండి? యా రైట్. కట్ చేస్తే మీకు తెలుసో లేదో నీమ్ వుడ్ చాలా కాస్ట్లీ మార్కెట్లో, చెదలు పట్టదు. వేప చెట్టు చెక్క చెదలు పట్టదు, తుమ్మ చెట్టు చెక్క గట్టిగా ఉంటుంది.
అంటే కొంచెం వేప చెట్టు కంటే తక్కువ రేట్ ఉంటుందిలే, గట్టిగా ఉంటుంది. తర్వాత బెండ్ వస్తుంది, అది అది సెట్ చేసుకుంటే సరిపోతుంది, బాగా ఎండనిస్తుంది. బట్ కాస్ట్లీ, నీకైతే ఇన్కమ్ వస్తుంది. పాపం అతను వచ్చి చూస్తే ఈ చెట్లన్నీ ఉన్నాయి సార్, కట్ చేసి సేల్ చేస్తే అతనికి 6 lakhs వచ్చినాయి. మీరు కరెక్టే విన్నది, ఎక్కువ రేట్ వస్తాయి. అది ఇప్పట్లో వుడ్ కాస్ట్ ఎక్కువ, ఇంకా నీమ్ వుడ్ ఇంకా కాస్ట్ ఎక్కువ. 6 lakhs వచ్చినాయి ఇన్కమ్. అది అగ్రికల్చర్ ల్యాండే, కానీ ఇతను అగ్రికల్చర్ ల్యాండ్ దున్నలేదు, ఏ సీడు వేయలేదు. అమ్మా, ఆ చెట్లన్నీ సీడ్స్ వేస్తే వచ్చినాయా? లేదు, ఊరికే వచ్చేస్తాయి అవి. స్పాంటేనియస్లీ గ్రోన్ ట్రీస్ అంటారు వాటిని. స్పాంటేనియస్లీ అంటే వాటంతటికి అవే వచ్చేసినాయి ఏం చేయకుండా, ఏం వాటర్ కూడా పెట్టలేదు అసలు. 6 lakhs వచ్చింది. ఈజ్ ఇట్ ద అగ్రికల్చర్ ఇన్కమ్ ఆర్ నాట్? అది అగ్రికల్చర్ ఇన్కమా? అదైతే అగ్రికల్చర్, అదైతే అగ్రికల్చర్ ల్యాండ్ అండి. అగ్రికల్చర్ ఇన్కమా? అగ్రికల్చర్ ఇన్కమ్ అని డిసైడ్ చేసేస్తే ఇక అది ఎగ్జామ్టెడ్ అండి. అదర్ ఇన్కమ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది అదర్ ఇన్కమ్లోనే వస్తుంది డెఫినెట్లీ, ట్యాక్స్. లేదండి, నేను చెప్పేది వినండి. ఇప్పుడు అంతా కొత్త వాళ్ళు, మీరు ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్డ్ లాగా ఉన్నారు ఐ థింక్, మీరు మాట్లాడేదాన్ని బట్టి. ప్రతి అగ్రికల్చర్ ఇన్కమ్ అదర్ ఇన్కమ్ కూడా ఉంటే, అంటే అదర్ దాన్ రిమైనింగ్ అనుకుంటే మెథడ్ ఆఫ్ అగ్రిగేషన్ అప్లై అవుతుంది. ఓకేనా? దాంతో క్లబ్ చేసి నేనేమంటున్నానంటే, నా క్వశ్చన్ ఏంటంటే, నేను టాక్సబిలిటీ అడగట్లేదు, అది అగ్రికల్చర్ ఇన్కమా కాదా అని అడుగుతున్నా. అంతే. ఓకేనా? చాలా మంది నో అన్నారు, ఎస్ అన్నారు. నో, ఎస్. సో నిజానికి ఆన్సర్ ఏంటంటే, ఇట్ ఈజ్ నాట్ అగ్రికల్చర్. అది మీకు యాక్ట్లో తెలుస్తుంది రీజన్ అనేది. సార్ అదేంటి, ఎందుకు ఇది అగ్రికల్చర్ ఇన్కమ్ కాదు అనేది మీకు యాక్ట్ థర్డ్ చాప్టర్. అంటే ఇప్పుడు చూడండి, అంటే నేను మిమ్మల్ని పార్టిసిపేట్ చేయనిచ్చాను, మీరు ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాను, మీరు ఒకటి ఏదో చెప్పారు, అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు డెఫినెట్లీ, బట్ యాక్ట్లో దానికి మిస్ మ్యాచ్ అయింది. యాక్ట్లో ఏదో చెప్పారో దానికి మిస్ మ్యాచ్ అయింది మీ ఆన్సర్. మీరు ఇప్పుడు వెయిట్ చేస్తారు, ఏంటి, ఎందుకు, రీజన్ ఏంటి, ఎందుకు అది అగ్రికల్చర్ ఇన్కమ్ కాదు, తెలుసుకోవాలి. సో అది బ్రెయిన్లోకి బాగా ఫీడ్ అవుతుంది. అదే నేను స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేశాను అనుకోండి, అది అంతగా వెళ్తుందా లేదా అనేది, వెళ్తుంది బ్రెయిన్లోకి, బట్ ఎక్కువ రోజులు గుర్తుండదు. సో ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ ఆఫ్ టీచింగ్ ఫాలో అవుతామో మనం, స్టూడెంట్ ఇన్వాల్వ్ చేస్తూ, స్టూడెంట్ రైట్ చెప్పినా రాంగ్ చెప్పినా దాని రీజన్ తెలుసుకున్నప్పుడు అతను ఇన్వాల్వ్ అయ్యి, అది ఎక్కువ రోజులు గుర్తుంటుంది. సో దిస్ ఈజ్ ద వే ఐ టీచ్. నేను ఇలా టీచ్ చేస్తాను. ఐ థింక్ దిస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ అన్న. యాక్చువల్లీ మన ఇన్స్టిట్యూట్లో కూడా మోస్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ ఇంటరాక్టివ్. నేను మోస్ట్లీ ఫ్యాకల్టీ చాలామంది నేను ట్రైన్ చేస్తాను, బయట వాళ్ళని కూడా ట్రైన్ చేస్తూ ఉంటాను. నేను ఎప్పుడు ఈ మెథడ్ సజెస్ట్ చేస్తాను ఫ్యాకల్టీ. ఇంటరాక్టివ్ మోడ్ వెళ్ళండి, స్టూడెంట్కి మీరు రీచ్ అవుతారు, ఎక్కువ క్లోజ్నెస్ ముందుగా ఎక్కువ వచ్చేస్తుంది, కనెక్షన్ వస్తుంది స్టూడెంట్కి మీకు. ఫస్ట్ ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోవద్దు, మీరు స్టూడెంట్ ఇన్వాల్వ్ చేయండి, స్టూడెంట్ ఫ్యాకల్టీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయండి, స్టూడెంట్ ఇన్వాల్వ్ చేయండి. దెన్ మీరు చెప్పేది చాలా బాగా డెలివర్ అవుతుంది, స్టూడెంట్ కూడా చాలా ఇంట్రెస్ట్గా క్లాస్ వింటారు ఇన్వాల్వ్ అయినప్పుడు. ఇప్పుడు చూడండి, తెలుసుకోవాలనుకుంటారు స్టూడెంట్ డెఫినెట్లీ, ఎందుకు అది అగ్రికల్చర్ ఇన్కమ్ కాదు అని. బట్ ఇప్పుడు చెప్పబోవట్లేదు, అది ఇప్పుడు చెప్పే పాయింట్ కాదు. బట్ నేచర్ ఆఫ్ టీచింగ్ చెప్పడానికి నేను ఇలా చేశాను. అలా నేను ప్రతి పాయింట్, ప్రతి థింగ్, కొన్నిసార్లు పాయింట్ చెప్పిన తర్వాత క్వశ్చన్స్ అడుగుతా. ఇది చెప్పకముందు ఇన్వాల్వ్ చేశాను కదా, కొన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేసేస్తా కాన్సెప్ట్, దాని తర్వాత క్వశ్చన్ అడుగుతా. దాని తర్వాత ఎగ్జాంపుల్ చిన్నది ఊరికే, సార్ ఇన్కమ్ ట్యాక్స్ అప్లికబుల్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అమ్మా, అప్లికబుల్ టు హోల్ ఇండియా. పాయింట్ చెప్పేసా, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, జస్ట్ ఊరికే పాయింట్ రాసేసా. నేను రాసేసి దీని మీద డౌట్స్ అడుగుతా. నేను ఏంటి డౌట్ అంటే, సార్ హోల్ ఇండియా అన్నాడు కదా, జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా అప్లై అవుతుందా? హోల్ ఇండియా అన్నారు కదా, కరెక్ట్గా చెప్పాడు యాక్ట్లో, హోల్ ఇండియా అని, జమ్మూ అండ్ కాశ్మీర్కి అప్లై అవుతుందా? నో,
యాక్ట్లో ఇదే చెప్పాడమ్మా, సింపుల్ పాయింట్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఈజ్ అప్లికబుల్ టు హోల్ ఇండియా. మై క్వశ్చన్, జమ్మూ అండ్ కాశ్మీర్కి అప్లై అవుతుందా లైక్ దిస్. దీన్ని ఏమంటారు సార్ అంటే, ఒక పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత ఒక పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత దాన్ని డీప్గా డెప్త్గా అనలైజ్ చేయటం అంటారు. ఇది అంటే మనం ఏం చేస్తున్నాం, ఒక పాయింట్ని చెప్పుకొని అక్కడ ఏముందో చెప్పుకున్నాం, అట్లా అని అది వదిలేయలేదు మనం. దాన్ని ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం, డెప్త్గా వెళ్తున్నాం, బాగా డెప్త్గా వెళ్తున్నాం. జమ్మూ అండ్ కాశ్మీర్కి అప్లై అవుతుందా, అండమాన్ నికోబార్కి అప్లై అవుతుందా, ఇటు మాల్దీవ్స్కి అప్లై అవుతుందా, ఇట్లా డెప్త్గా వెళ్తున్నాం మనం. సో డెప్త్గా వెళ్తున్నాం అంటే సార్ ఎంత డెప్త్ వెళ్తాం సార్ అంటే, మనం ఆ పర్టికులర్ పాయింట్ ఎక్కడ వరకు రీచ్ అవ్వగలదు, మనం ఎంత డెప్త్గా థింక్ చేయగలం అనేది అంత డీప్గా క్వశ్చన్స్ అడుగుతాను. అంటే అది నేను చెప్పుకుంటా వెళ్ళను, జస్ట్ నేను క్వశ్చన్ అడుగుతాను, దెన్ దానికి ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. క్వశ్చన్ అడుగుతాను, ఎక్స్ప్లెనేషన్, అంటే ఆ క్వశ్చన్ని డౌట్ లాగా రైజ్ చేస్తాను. నాకు ఒక డౌట్ వచ్చింది, ఇలా ఉంటాయి ఏంటి అని. సో అదొకటి ఇన్వాల్వ్ చేస్తాం. సో దీనివల్ల ఏంటి సార్ ఇంపార్టెంట్ అంటే, సో వెరీ సింపుల్, స్టూడెంట్ ఇంటరాక్షన్ వస్తుంది, ఈజీగా అర్థమవుతుంది. స్టూడెంట్ అసలు ఏం తెలియని వాళ్ళు క్లాస్లో కూర్చున్నా సరే కొంచెం బాగా, అంటే యాక్చువల్లీ పేరెంట్స్ కూడా నాకు క్లాస్ వింటూ ఉంటారు. దే ఆల్సో చాలామంది నాకు చెప్తూ ఉంటారు, మీ క్లాస్ మాకు కూడా అర్థం అవుతుందండి, బాగా ఇన్వాల్వ్ చేస్తూ చెప్తున్నారు, మాకు అర్థం అవుతుంది, ఏదో డిఫరెంట్ కొత్తది ఉన్నట్లేదు, మాకు రియలిస్టిక్గానే ఉన్నట్టుంది. యాక్చువల్లీ పేరెంట్స్ కూడా ఆన్లైన్ క్లాసులు వింటారు కదా, పక్కన వాళ్ళు కూడా కూర్చొని వింటూ ఉంటారు పేరెంట్స్ కూడా, వాళ్ళకు కూడా మొత్తం అర్థం కాకపోయినా ఎంతో కొంత అర్థం అవుతుంది. అర్థం కాదులేండి, స్టూడెంట్కి పేరెంట్కి డిఫరెన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ టీచింగ్. నెంబర్ 3 థర్డ్ పాయింట్, ఈ మెటీరియల్ ఎలా ఉంటుంది సార్. సార్ ఫ్రాంక్గా చెప్పాలి అంటే టీటీ ఐడిటీ అనేది వాస్ట్ సబ్జెక్ట్ అండి. అంతకుముందు 100 మార్క్స్ 100 మార్క్స్ అంటే 200 మార్క్స్ డిఫరెంట్, ఇదో 100 అదో 100కి ఉండేదండి నేను చదువుకున్న రోజుల్లో కానీ తర్వాత మెర్జ్ చేశాడు, 50-50 చేశాడు, కానీ సిలబస్ తగ్గించలేదు. వాస్ట్ సబ్జెక్ట్ అంటారు జీటీని. ఈ వాస్ట్ సబ్జెక్ట్ని అంతే వాస్ట్గా స్టూడెంట్ దగ్గరకు తీసుకెళ్తే డెఫినెట్లీ చాలామంది చదవరు, కొంతమంది ఓకే చదువుతారు. దాన్ని మనం ఏం చేసాం సార్ అంటే, చార్ట్స్ ఫార్మాట్లో ఒక్క కంటెంట్ కూడా మిస్ అవ్వకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మ్యాచ్ అయ్యేలాగా ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్, డిఫరెంట్ ఆథర్ మెటీరియల్స్ అన్నీ బాగా స్టడీ చేసి, ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి సబ్జెక్ట్తో, మనం నేను ఓన్గా కూర్చొని డిజైన్ చేసిన మెటీరియల్ అది, నేను రాసింది. నేనే కొత్తగా యాక్ట్ రాయలేదు, ఆల్రెడీ ఉన్నదాన్ని స్టూడెంట్కి మోస్ట్ ఫేవరబుల్ మేనర్లో రాశాను. మీకు చూస్తే అర్థమవుతుంది, చాలా ఈజీగా ఉంటుంది మెటీరియల్. చార్ట్స్ ఉంటాయి, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి, షార్ట్ కట్స్ ఉంటాయి మెటీరియల్లో. కలర్డ్ మెటీరియల్, షార్ట్స్ ఉంటాయి కాబట్టి ఇంకా సూపర్ కలర్డ్ మెటీరియల్ ఎలివేట్ అవుతుంది. అక్కడ ప్రతి కాన్సెప్ట్కి ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అక్కడ నువ్వు కాన్సెప్ట్ చెప్పానంటే కింద ఎగ్జాంపుల్ ఉంటుంది. ఇది ఎక్కడ ఉండదు, నా మెటీరియల్లోనే ఉంటుంది. నీకు నిజంగా ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చూడు, కాన్సెప్ట్ మొత్తం అయిపోయిన తర్వాత అవన్నీ మిక్స్ చేసి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. అంటే ఒక 20-30 కాన్సెప్ట్స్ చదివిన తర్వాత దాటి మీద ప్రాబ్లమాటిక్ క్వశ్చన్ వస్తుంది నీకు. అప్పటికేమవుతుందో తెలుసా అండి, ఫస్ట్లో చదివిన కాన్సెప్ట్స్ అన్ని మర్చిపోతాడు, లేటెస్ట్గా చెప్పిన 3 కాన్సెప్ట్లే గుర్తుంటే ఆ ప్రాబ్లం చేయడు స్టూడెంట్. ఎందుకు? ఫస్ట్లో చెప్పిన కాన్సెప్ట్ మీద ప్రాబ్లమాటిక్ ఎగ్జాంపుల్ అనేది రాలేదు, ప్రాక్టీస్ చేయలేదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసాం అంతే. నేనేం చేశాను, సింపుల్ ఆ పెద్ద క్వశ్చన్ని నేను ఓన్గా డివైడ్ చేసేసి కాన్సెప్ట్ వైజ్, ప్రతి కాన్సెప్ట్ దగ్గర ఒక వర్కింగ్ ఎగ్జాంపుల్, అంటే వర్క్ బుక్ స్టైల్లో ఉంటుంది మన మెటీరియల్. కాన్సెప్ట్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ విత్ నెంబర్స్. అలా కాన్సెప్ట్ నేర్చుకున్న వెంటనే నెంబర్స్ మీద ప్రాక్టీస్ చేస్తే అది ఎక్కడ ఉండదు, నేను ఓన్గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. కావాలంటే చూడండి, నేమ్స్ కూడా వెరైటీగా ఉంటాయి. మిస్టర్ స్మైల్, అప్పట్లో ట్రెండింగ్గా రీల్స్లో ఉన్న పేర్లని తీసుకొచ్చి పెట్టేస్తాను. ఏదో చిన్నపిల్లలు వస్తారు కదా, వాళ్ళకి ఆనందంగా ఉంటుంది ఆ నేమ్ చదివి ఉంటారు, ఈ క్వశ్చన్ ఆ క్వశ్చన్. పేర్లు కూడా పిలుచుకోవడానికి బాగుంటుంది, మిస్టర్ ఎక్స్ట్రావర్ట్ అని, మిస్టర్ ఇంట్రావర్ట్ అని. నేను ఓన్గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి కాన్సెప్ట్కి ఎగ్జాంపుల్. అంటే వర్క్ బుక్ స్టైల్లో ఉంటుంది నా మెటీరియల్. అదంతా అయిపోయిన తర్వాత క్వశ్చన్ బ్యాంక్, ఇన్స్టిట్యూట్ క్వశ్చన్స్, పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్. అవేంటి, ఒక 20-30 కాన్సెప్ట్స్ అన్నింటిని మెర్జ్ చేసి ఒక క్వశ్చన్ అడుగుతాడు. కాన్సెప్ట్ మీద అడగడు కదా, ఒక కాన్సెప్ట్ మీద ఒక క్వశ్చన్ అలా ఉండదు డీటీలో. బట్ నేను కాన్సెప్ట్ మెటీరియల్లో కాన్సెప్ట్ వైజ్ ఎగ్జాంపుల్స్ ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళాను, నా ఓన్ ఎగ్జాంపుల్స్.
వర్క్ బుక్ స్టైల్లో నా మెటీరియల్ ఉంటుంది. కాన్సెప్ట్ బుక్ అంటారు దాన్ని. క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది. అదేంటి సార్ అంటే పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అండ్ ఇన్స్టిట్యూట్ క్వశ్చన్స్, ఎంసీక్యూ బుక్. సో ఇది మెటీరియల్ గురించి అండి, బాగుంటుంది. ఆ మెటీరియల్ గురించి ఇంకా ఎప్పుడు ఎక్కువ మాట్లాడుకున్నా చూపించకుండా కరెక్ట్ కాదు, నేను చూపించి మాట్లాడతాను తర్వాత. క్లాసెస్ సార్, హౌ యూ టీచ్ క్లాసెస్? ఎవ్రీడే నా క్లాస్ ఉంటుందండి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి. ప్రస్తుతానికి మీకు ఇంట్రో బ్యాచ్ కాబట్టి, ఇంట్రడక్షన్ కాబట్టి కొంచెం, మాల్దీవ్స్ మన కంట్రీ కాదు, నేను ఊరికే అడిగా. సరే, అది కూడా అడుగుతా అంట నా డౌట్లో. అంటే ఒక లే మ్యాన్, అంటే ఒక లే మ్యాన్ కూర్చొని క్లాస్ వింటే అర్థమయ్యేలా క్లాస్ ఉంటుంది. అందుకని ఆ, ఏమి తెలియని కుర్రోడు కూర్చుంటాడు నా క్లాస్లో, వాడికి అప్రోచ్ అయ్యాలి. పాపం వాడికి తెలియదు కదా మాల్దీవ్స్ మనలో మంది కాదని, మాల్దీవ్స్ అని పేరు కూడా విని ఉండరు. అందుకని అలా ఉంటుంది. నా డౌట్ అనేది ఒక 10th క్లాస్ కంటే చిన్న పిల్లోడు కూర్చొని విన్నా సరే అర్థమయ్యేలాగా అప్రోచ్ ఉండాలని. అంతేగా నేను ఎప్పుడు ఇలా అనుకోను, మాల్దీవ్స్ అనేది మా ఇండియా కాదని అందరికి తెలిసి ఉంటుందిలే అని నేను ఎప్పుడు అనుకోను. అలా థింక్ చేయను నేను ఎప్పుడు అసలు. సో మేబీ ఈ క్లాస్లో ఒకరికైనా తెలిసి ఉండకపోవచ్చు ఆ పాయింట్ అనేది థింక్ చేస్తాను నేను. సో అది అందుకని అలా అన్నాను, ఓకేనా. సో అంటే నా క్లాస్లో అన్ని తెలిసిన వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారండి. ఆల్రెడీ డీటీ వినేసిన వాళ్ళు కూడా, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను క్లాస్ చెప్తే అప్పుడే ఫౌండేషన్ అయి వచ్చిన పిల్లగాడికి న్యాయం చేసినట్టు కాదు కదా. ఎందుకంటే ఇవన్నీ తెలిసిన వాళ్ళు అడ్వాన్స్డ్ డౌట్లు అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఈ పిల్లవాడు ఏంటి భయపడిపోతాడు, అమ్మో వాళ్ళందరికీ బాగా తెలుసు అని. నేను కూడా ఒకనొక టైంలో ఏంటి అడ్వాన్స్డ్గా ఈ స్కిప్ చేసేసి బేసిక్ అంతా అడ్వాన్స్ చెప్పేయచ్చు. అందుకని నేనేం చేస్తాను అంటే డిఫాల్ట్ ఇన్ బ్రెయిన్, క్లాస్లో ఎవరికి ఏం తెలియదు అనేది పెట్టుకొని అక్కడి నుంచి అడ్వాన్స్ లెవెల్కి తీసుకెళ్తాను. అప్పుడు అందరికీ సమన్వయం జరిగింది. సో అది. సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా సరే సబ్జెక్ట్ ఆల్రెడీ, వాళ్ళు అలా ఆ పాయింట్ వచ్చే వరకు వింటే బెస్ట్. ఎందుకంటే అసలు తెలియని వాళ్ళు ఒక ఫౌండేషన్ స్టూడెంట్ కూడా ఉంటాడు క్లాస్లో అనేది గుర్తించండి. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఫౌండేషన్ పిల్లవాడు మైండ్ సెట్, మెంటాలిటీ అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. క్లాస్ చెప్పి అతనికి ఎంతవరకు తెలుసు, బేసిక్ పాయింట్ నుంచి రావాలి. అసలు మాల్దీవ్స్ అనేది ఏంటి అనేది కూడా తెలియకపో ఉండొచ్చు. ఇంకా మీకు ఇప్పుడు మీకు ఆశ్చర్యపోతారు, వీడియో ఒకటి వేస్తాను. లాస్ట్ బ్యాచ్, మీ ముందు బ్యాచ్లో ఇండిపెండెన్స్ ఏ ఇయర్లో వచ్చిందని అడిగాను క్వశ్చన్, ఒక్కళ్ళు కూడా చెప్పలా. కరోనా బ్యాచ్ అనుకుంటా అందరూ. మీరన్నా చెప్తారు ఏ ఇయర్లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, మనకు వస్తుంది తర్వాత సబ్జెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ చెప్తున్నప్పుడు వస్తుంది, ఫస్ట్లోనే వస్తుంది. చూద్దాం ఈ క్లాస్లో ఎంతమంది చెప్తారు ఏ ఇయర్లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ చెప్తారు ఈ క్లాస్లో, బట్ లాస్ట్ క్లాస్లో ఒక్కళ్ళు కూడా చెప్పలేదు. ఆ వీడియో నేను తర్వాత ప్లే చేస్తాను మీకు, మీరు నమ్మరండి. ఆ వీడియోలో పిల్లలు ఏం చెప్పారంటే 1975 అని చెప్పారు, 1945 అని చెప్పారు, 1947 ఎవ్వరూ చెప్పలేదు. ఆ వీడియో ఉంది లాస్ట్, మీ ముందు బ్యాచ్ జస్ట్ ఒక 2 వీక్స్ ముందు. మీరు నవ్వుకుంటారు, ఆ వీడియో నేను ప్లే చేస్తాలే. వాళ్ళని అడిగాను మీ వీడియో నేను ప్లే చేస్తాను అందరికీ అని, వాళ్ళు ఒప్పుకున్నారు. అట్లా 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 ఉంటుందండి. సో వాళ్ళు కూడా నా క్లాస్కి వస్తారు, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి, రైట్. సరే, ఎక్కడున్నాం మనం? క్లాసెస్ దగ్గర ఉన్నాం. క్లాసెస్ దగ్గరకు వచ్చేద్దాం సార్. క్లాసెస్ సార్, రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయండి ఇక్కడ. వి స్టిక్ ఆన్ టు అవర్ షెడ్యూల్. మేము వేరే ఇన్స్టిట్యూట్స్ లాగా క్లాస్ అనౌన్స్ చేసి షెడ్యూల్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ అనేది చాలా రేర్ ఉంటుందండి. ఇక ఆ ఫ్యాకల్టీకి గొంతు బాగాలేదు, ఇక వాయిస్ పడిపోయింది, ఈవెన్ దో నేను 1 or 2 ఫీవర్ ఉన్నప్పుడు కూడా వచ్చి క్లాస్ చెప్పిన రోజులు ఉన్నాయి, టాబ్లెట్ వేసేసుకుని. అంటే మేమంతా డెడికేటెడ్గా వర్క్ చేస్తామండి. అంటే నేనేం గొప్ప అని చెప్పట్లేదు, ప్రతి ఫ్యాకల్టీ అంతే వర్క్ చేస్తారు. బట్ మా ఇన్స్టిట్యూట్లో కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది. మీ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత స్ట్రిక్ట్ ఉంటామో ఫ్యాకల్టీ కూడా అంత స్ట్రిక్ట్గా ఉంటాం. మేము ఆబ్సెంట్లు పెట్టాం. మా ఫ్యామిలీ ఫంక్షన్స్ మేము వెళ్ళి కూడా చాలా రోజులు అయిపోయింది. సో అంటే మేము రెగ్యులర్గా రండి. ఈ రోజు యాక్చువల్లీ పబ్లిక్ హాలిడే, ఈవెన్ దో వీ హ్యావ్ కండక్టెడ్ క్లాసెస్. సో ఫ్యూ బ్యాచెస్, అది ఫైనల్ వాళ్ళకి బికాస్ వీ వాంట్ టు. మేము డిసైడ్ అయిపోయాం, మేము ఈ ప్రొఫెషన్లో ఉన్నాం, మా మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని మేము ఫిక్స్ అయిపోయి మేము ఫుల్ టైం ఈ ప్రొఫెషన్లోనే ఉంటాం. క్లాసెస్ ఎందుకు అలా చేస్తున్నారు సార్, ఎందుకు సార్ పబ్లిక్ హాలిడే రోజు కూడా క్లాస్ పెట్టి మమ్మల్ని హింసిస్తున్నారు అని అన్నప్పుడు నాది ఒకటే ఆన్సర్, మీకు ఎలా పెయిన్ఫుల్ ఉంటుందో మాకు అంతే పెయిన్ఫుల్ ఉంటుంది హాలిడే రోజు చెప్పడం. కానీ మాకు ఒకటి బ్రెయిన్లో ఉంటుంది, మీకు ఆన్ టైం సిలబస్ కంప్లీట్ చేస్తే ఎక్కువ రోజులు చదువుకోవడానికి టైం వస్తుంది, దానివల్ల పాస్ పర్సంటేజ్ పెరుగుతుంది, మా పిల్లోడు పాస్ అవుతాడు.
అది మాకు ఆనందం. మిమ్మల్ని కష్టపెట్టాలనో, మిమ్మల్ని హింస పెట్టాలనో అది కాదు మా ఆలోచన. సండే రోజు కూడా అప్పుడప్పుడు పెడతాం, వీకెండ్‌లో పెడతాం. ఏదో మిమ్మల్ని హింసించాలనో, కష్టపెట్టాలనేది మా ఆలోచన కాదండి. రెగ్యులర్‌గా క్లాసులు కండక్ట్ చేయడం అనేది. ఆన్ టైమ్ సిలబస్ కంప్లీట్ అవ్వాలి. గ్యాప్ ఇస్తే స్టూడెంట్ మర్చిపోతాడు. ఆ ఫ్లో మిస్ అవుతుంది. ఆ హ్యాబిట్ పోతుంది, రెగ్యులర్‌గా క్లాస్‌కి వచ్చే హ్యాబిట్. ఇవన్నీ అబ్జర్వ్ చేసి మేము ఇలా డిజైన్ చేసుకున్నాం మా ఇన్‌స్టిట్యూట్‌ని. చూడండి, ఈరోజు కూడా మా ఇన్‌స్టిట్యూట్ వర్కింగ్‌లో ఉంటుంది. కిందంతా స్టాఫ్ ఉన్నారు. మేమందరం వచ్చాం. స్టాఫ్ అడిగారు, సార్ పబ్లిక్ హాలిడే కదా, హాలిడే అని. నేను ఒక్కటే చెప్పాను, మన ప్రొఫెషన్‌కి హాలిడేలు ఉండవండి. వీఆర్ హాస్పిటల్ ఎలాగో ఒక ఇన్‌స్టిట్యూట్ కూడా అలాగే. హాస్పిటల్ మూసేస్తున్నారా హాలిడే అని? లేదు. మరి మనం ఎందుకు మూసేయాలి? మనం స్టూడెంట్స్‌కి ఎప్పుడు అవైలబుల్‌గా ఉండాలి. మన క్లాసెస్ రన్ అవ్వాలి. న్యూ బ్యాచ్‌కి క్లాస్ వేయండి. వాళ్ళకి ఒకరోజు సేవ్ అయితే నేను చాలా హెల్ప్ చేసినట్టు వాళ్ళకని క్లాసెస్ పెట్టించాం. నా క్లాస్ కూడా అలాగే జరుగుతుందండి. సో నేను మాక్సిమం లీవ్స్ పెట్టను. యాక్చువల్లీ ఈరోజు మీకు తెలుసో లేదో ఐ టెస్ట్కి వెళ్ళాను నేను. డ్రాప్స్ చేశారు, ఎక్సెస్ స్పెక్స్ పెట్టుకుని వచ్చాను నేను. సో మీరు లాస్ట్ క్లాస్ చూడండి, స్పెక్స్ ఉండవు. డ్రాప్స్ వేసారు. యాక్చువల్లీ ఇప్పుడు కూడా డ్రాప్స్ వేసుకుని వచ్చాను. వాళ్ళు 1 అవర్కి ఒకసారి డ్రాప్స్ వేసుకోమన్నారు. యాక్చువల్లీ చెప్పాను, ఏదైనా జరగని ఏమైనా జరగని నేను క్లాస్ ఆపను. నాకు 2:30 క్లాసు, 5 మినిట్స్ ఆల్రెడీ లేట్ అయిందని వచ్చేసాను. దిస్ ఇస్ హౌ వి టీచ్ క్లాసెస్. అంత డెడికేటెడ్గా ఉంటాం మేము. సో మీకు ఒక షీట్ వస్తుంది, తర్వాత ఆ షీట్ ఫిల్ చేస్తారు. ఫ్యాకల్టీ 5 మినిట్స్ లేట్ వచ్చినా, 10 మినిట్స్ లేట్ వచ్చినా అక్కడ లేట్ రాసి సైన్ పెట్టాలి. మా మీద మేమే కంట్రోల్ పెట్టుకున్నాం. డిసిప్లిన్ ఫస్ట్ మేము డిసిప్లిన్గా ఉండాలి. తర్వాత స్టూడెంట్ని క్వశ్చన్ చేయాలి. నువ్వు ఎందుకు క్లాస్కి రోజుకి రావట్లేదు, నువ్వు ఎందుకు క్లాస్కి లేట్గా వస్తున్నావు అని తర్వాత స్టూడెంట్ని అడగాలి. ఫస్ట్ మేము ఫాలో అవ్వాలి డిసిప్లిన్. మేము ఫాలో అవ్వాలి. కానీ మేము ఫాలో అవ్వాలి. మేము హార్డ్ వర్క్ చేయాలి, తర్వాత స్టూడెంట్ని చేయమనాలి. మేము డిసిప్లిన్ ఫాలో అవ్వాలి ఫస్ట్, తర్వాత స్టూడెంట్ని అడగాలి. అందుకని చెప్పేవాళ్ళం మేము ఫాలో అవ్వాలని చెప్పేసి అలా ఫాలో అవుతాం. దట్ ఈస్ ద వే ఆఫ్ కండక్టింగ్ క్లాసెస్ ఇన్ టార్గెట్ అకాడమీ. అండ్ ఐ ఆల్సో కండక్ట్ క్లాసెస్ రెగ్యులర్లీ. సో ఇది ఓవరాల్ సినారియో. ఇది ప్రస్తుతానికి ఒక 1/2 అవర్ అయిపోయింది. ఇంకో 1/2 అవర్ మీతో ఇంటరాక్షన్ పెట్టుకున్నాను ఈరోజు. ఐ థింక్ అయిపోయిందా, 10 మినిట్స్ ఉందనుకుంటా. 1/2 అవర్ అనగా 10 మినిట్స్ మాట్లాడాను. మీతో ఇంటరాక్షన్ అండి. మీరు నాతో మాట్లాడవచ్చు. ఇప్పుడు నేను మాట్లాడాల్సింది అయిపోయింది ఫస్ట్ డే. మీరు నాతో మాట్లాడచ్చు, ఏవైనా అడగచ్చు, ఏదైనా అడగచ్చు. నేనేమి వేరేలా తీసుకోను. పర్ఫెక్ట్గా నేను ఆన్సర్ చేస్తాను. మళ్ళీ తర్వాత కుదరకపోవచ్చు కదా సబ్జెక్ట్ స్టార్ట్ అయితే. అందుకని ఇంటరాక్షన్ అన్మ్యూట్ చేసి ఏదైనా మాట్లాడచ్చు, షార్ట్ బాక్స్ అయినా యూస్ చేయొచ్చు. 1 by 1 నా నుంచి ఇంకా ఏమన్నా అడుగుతారా, ఏమన్నా నేను చెప్పాలా అని అడగండి. ఎనీ డౌట్ ఏదైనా అడగండి. అది ఇంకా ఎలాబరేట్ ఎక్స్ప్లెనేషన్ అయితే తర్వాత కాల్లో మాట్లాడతాను. లేదు ఇప్పుడు చెప్పేయచ్చు అంటే ఇప్పుడు చెప్పేస్తాను చిన్నదైతే. నేను ఒక ఫ్రెండ్ లాగే, నన్ను చూసి భయపడద్దు. నేను అస్సలు కోప్పడను, కోపమే రాదు అసలు. జస్ట్ ఆన్సర్ చేస్తాను. కానీ హోంవర్క్ చేయకపోతే మాత్రం కోప్పడతా. నేను హోంవర్క్ ఇస్తానమ్మా, కోప్పడతాను హోంవర్క్ చేయకపోతే. సరే నేనే ఇంటరాక్ట్ అవుతా ఒక్కొక్కరితో. సరే నేను 3 సార్లు పిలుస్తా, మీకు ఇష్టమైతే అన్మ్యూట్ చేయండి, లేకపోతే అసలు పట్టించుకోవద్దు నన్ను. అంతేగాని గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవ్వద్దు. వైష్ణవి ఒకటోసారి, వైష్ణవి రెండోసారి, వైష్ణవి వైష్ణవి నువ్వు కాదు. ఓహో ఇద్దరు ఉన్నారా, ఓకే రండి. మా ఎక్కడి నుంచి? నిజామాబాద్ తెలంగాణ, రైట్. హైదరాబాద్ క్యాంపస్కి వస్తావా ఎప్పుడు? అయిపోద్ది, డిటి సిలబస్ అయిపోద్ది. కంపల్సరీ కంకణం కట్టుకుంటానేమో 1 వీక్లో అవగొట్టాలి. వచ్చారా? ఓకే. నాకు గుర్తుండదమ్మా, గజని అమ్మని ఆబ్వియస్లీ గుర్తుండదు గజని. ఓకే నా ట్రై టు అటెండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ అటెండ్ అవ్వు, ట్రై టు అటెండ్ ఆన్లైన్ క్లాసెస్. ఓకే. లేవు లేవు, ఎస్ రైట్. నువ్వు వెతుకుంటూ ఉండాలి, మా వాళ్ళని ఎంగేజ్ చేస్తానమ్మా. ఒకసారి నన్ను ఫాలో అప్ చేసుకో. హాస్టల్ నేను హార్డ్లీ ట్రై చేస్తున్నా, ఓకేనా? నాకు రూమ్ దొరకట్లేదమ్మా, నేను ఎదుగుతాను. హైదరాబాద్ అలా అయిపోయింది, ఇంకేం చేస్తాం మనం, కంజెస్ట్ అయిపోయినాయి.
సో కానీ నేను మీ తరపున 2 days నుంచి అదే పనిలో ఉన్నా, లిస్ట్ తెప్పించుకున్నాను, మంచి చూస్తున్నాను, వాళ్ళతో మాట్లాడాను బ్యాక్ సైడ్ వాళ్ళతో, వాళ్ళు ఒప్పుకున్నారు. అది అవునవును, నేను మాట్లాడతాను, నేను మాట్లాడితే వాళ్ళు రిఫరెన్స్ ఇస్తాను కదా, నన్ను చూసి ఒప్పుకుంటారు. అండ్ ఐ విల్, ఓకే, రైట్ అమ్మా, రైట్. సో అప్పటి వరకు ఆన్లైన్ అటెండ్ అవ్వు. నెక్స్ట్ వన్, సాయి కిరణ్, మీరు అన్మ్యూట్లోనే ఉన్నారు కానీ ఓకే ఓకే, ఫైన్ అండి, ఆన్లైన్. బట్ వర్క్ అవి ఇచ్చినప్పుడు డెఫినెట్లీ మీరు నా వాట్సాప్ నెంబర్ వస్తుందండి మీకు, మెటీరియల్లో వచ్చిందో లేదో నాకు తెలియదు. బేసిక్ బుక్ వచ్చిందా అండి మీకు? ఒక్కసారి కలెక్ట్ చేసుకోండి, బేసిక్ బుక్ అందరూ కలెక్ట్ చేసుకోండి అమ్మా, అందరికి 2 days 3 daysలో బేసిక్ బుక్ వచ్చేయాలి, ఓకేనా? ఆ బేసిక్ బుక్ లోపల, ఫ్రంట్లో కాదండి, లోపల సెకండ్ నెంబర్ నాదండి. మీరు ఏది ఉన్నా సరే నాకు వాట్సాప్ చేయండి. ఫోన్ మేబీ అటెండ్ చేయలేకపోవచ్చు, నేను వాట్సాప్ చేస్తే నేను ఇమీడియట్గా సాల్వ్ చేసి పెడతాను. ఆన్లైన్ వాళ్ళకండి, ఇప్పుడు ఆన్లైన్ ఎవరైతే కంప్లీట్లీ ఆన్లైన్ ప్రిఫర్ చేస్తారో వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే, నేను క్లాస్లో స్టూడెంట్తో మాట్లాడేసి సాల్వ్ చేసేస్తూ ఉంటాను అక్కడికక్కడ. బట్ ఆన్లైన్ వాళ్ళు పాపం ఎవరికి చెప్పాలి ఏంటో తెలియదు కాబట్టి, వాళ్ళకి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ఒక్కటి ఏదైనా మీకు సాల్వ్ అవ్వకపోతే మా ఇన్స్టిట్యూట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను ఇమీడియట్గా సాల్వ్ చేసి పెడతానండి, ఓకేనా? ఓకే అండి, ఓకే. వర్క్ కూడా అలాగే సేమ్ అదే వాట్సాప్, అది అందరికీ అప్లై అవుతుందండి, నేను క్లాస్లో చెప్తాను హోంవర్క్ ఎలా పంపించాలి. అండ్ చక్రపాణి, అట్లీస్ట్ స్టార్ట్ అన్నా ఓకే. చక్రపాణి, ప్రవళికనా, ప్రవళిక, ప్రవళిక అమ్మ, ఆడియో పనిచేయదా? సిఎంఏ ఇంటర్ క్లాసెస్తో పాటు సిఏ ఇంటర్ క్లాసెస్ కూడా రెగ్యులర్. అవునమ్మా, యాక్చువల్లీ నా సబ్జెక్ట్ అమ్మా వేరే ఏమో, వేరే నేను చెప్తాను ఇప్పుడు. మంచి క్వశ్చనే. సిఏ సిఎంఏ ఏంటంటే, నా సబ్జెక్ట్ అయితే నాకు ఇబ్బంది ఏం, అంటే నాకు ఇబ్బంది ఉండదు, సిఏ సిఎంఏ ఒకటే కాబట్టి, ఓకేనా? బట్ వేరే సబ్జెక్ట్స్ ఇబ్బంది ఉంటుంది కదా. కాస్టింగ్ సారు, నేను కాస్టింగ్ విశ్వాస్ సారు, ఇంకా మీకు ఇంట్రడ్యూస్ చేయలేదు, నేను డిటి, మాకు సేమ్ సేమ్ సిలబస్ కాబట్టి ప్యారలల్ జరుగుతుందమ్మా. సిఏ సిఎంఏ ఒకటే మెటీరియల్, ఒకటే క్లాసెస్, వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ అదే, మీకు ఇన్కమ్ ట్యాక్స్ అదే. బట్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ మాత్రం ఒకటి కాదమ్మా. సిఎంఏ వాళ్ళతో మిమ్మల్ని క్లబ్ చేయం, ఓన్లీ 2 సబ్జెక్ట్సే క్లబ్ అవుతారు మీరు. ఏంటవి? డైరెక్ట్ యాక్సెస్, కాస్టింగ్. మెటీరియల్ మళ్ళీ వేరమ్మా, మీకు మెటీరియల్ వేరు, క్వశ్చన్ బ్యాంక్ మారిపోతుంది మళ్ళీ సిఏ వాళ్ళకి సిఎంఏ వాళ్ళకి. అప్పుడు నేను మళ్ళీ డిటీ కూడా సపరేట్ చేస్తా క్వశ్చన్ బ్యాంక్ డిస్కస్ చేసేటప్పుడు. అది కాన్సెప్ట్ వరకు మీరు క్లబ్ అవుతారు, ఓకేనా అమ్మా? సాహితి, సాహితి అమ్మా, గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. సాహితి, వినపడుతుంది కానీ లోగా ఉంది ఆడియో, మళ్ళీ నా దగ్గర నెట్వర్క్ ప్రాబ్లమా? కాదు అమ్మా. సాహితి, మళ్ళీ అన్మ్యూట్ అయిపో, కొంచెం మళ్ళీ అన్మ్యూట్ అయిపోయావు. అమ్మాయి మీ మైక్ ప్రాబ్లం ఉన్నట్టుందిలే అమ్మా. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. సిఎస్ఈఎంఏ సైమల్టేనియస్గా, సైమల్టేనియస్ ఉంటుందమ్మా, ఇబ్బంది ఏం లేదు, సైమల్టేనియస్ ఉంటుంది, కాకపోతే సపరేట్ సపరేట్ ఉంటుంది. ఓకే, సిఎస్ఈఎంఏ రెండు వినేవాళ్ళు అంటారా? అదే కదమ్మా ప్రవళిక, నీ డౌట్ నాకు అర్థం కాల, నీ డౌట్. రెండు చేస్తున్నావు నువ్వు, సిఎస్ఈఎంఏ రెండు చేస్తున్నావా? ఇబ్బంది ఏం లేదు, షెడ్యూల్ క్లాష్ అవ్వదు, షెడ్యూల్ క్లాష్ అవ్వదు, ఓకే, షెడ్యూల్ క్లాష్ అవ్వదు, రెండు చేసే వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. రైట్, ఇంక నా టైం అయిపోయిందమ్మా, వేరే సార్ వస్తారు, ఓకేనా? మీరు ఇలాగే ఆన్లైన్లో ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు, సార్ వచ్చి మిగతా మాట్లాడతారు, ఓకేనా? నా పేరు ప్రవీణ్ సారే, ఆయన పేరు కూడా ప్రవీణ్ సారే, ఆయన పేరు ప్రవీణ్ కుమార్ సార్, ఓకే. నేను డిటి ఆడిటింగ్, ఓకేనమ్మా? సో కావాలంటే నావి డెమో క్లాసెస్ యూట్యూబ్లో ఉంటే ఒకసారి చూడండి. లేదు సార్, ఎందుకు, మీరు వస్తున్నారు కదా రెగ్యులర్గా చెప్తారు కదా అంటే ఐ విల్ టీచ్. బట్ నేను మీతో ఇంకా ఒక్కొక్కరితో 1-to-1 మాట్లాడతానమ్మా. ఇక్కడ అంతా జూమ్ ప్లాట్ఫామ్ కదా, అంత క్లారిటీ ఉండదు. 1-to-1 నేను ఫోన్ చేసి మాట్లాడతాను మీతో, ఓకేనా? ఫోన్ చేసి మాట్లాడి నేను ఇంకా కొంచెం క్లారిటీగా మీరేంటి బ్యాక్గ్రౌండ్ అని తెలుసుకుంటాను. ఫైన్, అందరూ ఉండండి, సార్ వస్తారు.